హాయ్ అండి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. స్టార్ట్ అవుతున్నాయంటేనే మనకి పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇవి సింపుల్గా చేసేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 రెమ్మల కరివేపాకును మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని చపాతీలాగా రుద్దుకొని ఒక చాక్తో ఇలా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా రుద్దుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా చపాతీలని కూడా ఇలా చిప్స్ లాగా కట్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న చిప్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోవాలి. ఇవైతే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. అలాగే కరివేపాకు అనేది వాళ్ళు డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.